నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి ఒక ఇంపార్టెంట్ విషయం అండి, ఒక గుడ్ న్యూస్ అనమాట. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మనం తెలుసుకునే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అంటే ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అదే కాకుండా లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో అందరికీ చేరుతుంది. సో ప్లీజ్ లైక్. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించిన అట్లాంటి క్వరీ అట్లాగే మీకు అట్లాంటి సర్వీస్ కావాలన్నా నన్నైతే కాంటాక్ట్ అవ్వచ్చండి. ఓకేనా, పెయిడ్ సర్వీసులు ఉన్నాయి. సో నా వాట్సాప్ నెంబర్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. వాట్సాప్ ద్వారా మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. అయితే ఈ వీడియోలో వచ్చేసరికి మనకి ఈపీఎఫ్ నుంచి ఒక గుడ్ న్యూస్ అనమాట. కొంతమంది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక ఫీచర్ అయితే ఈపీఎఫ్ అనేది మనకి తీసుకురావడం జరిగిందనమాట. అది ఎక్కడ జోడించింది, ఎక్కడ ఏంటి అనేది మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను. ఓకే, అయితే ఇప్పుడు నేను జాయింట్ డిక్లరేషన్ అయితే ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసినట్టయితే మీరు చెక్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ కొంతమంది అంటే ఎవరు, ఫీమేల్స్ అండి. ఓకేనా, ఫీమేల్స్ ఎప్పటి నుంచో ఈ ఆప్షన్ గురించి ఎదురు చూస్తున్నారు. లాస్ట్ టైం కూడా మనం చెప్పుకున్నాం. ఓకేనా, సో ఈపీఎఫ్ అనేది మనకి ఒక ఎస్ఓపి అనేది ఈ రిలేషన్షిప్ మీద తీసుకొచ్చింది. ఓకేనా, సో దానికి సంబంధించిన విధి విధానాలన్నీ కూడా అక్కడ క్లియర్గా మెన్షన్ చేసిందని చెప్పేసి, సో మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి ఆ విషయం తెలుస్తుంది. ఓకేనా, అయితే అసలు ఈ అప్డేట్ ఎక్కడ వచ్చింది అనేది మీరు చూడొచ్చండి, రిలేషన్షిప్లో అనమాట. ఓకే, సో మనకి రిలేషన్షిప్ దగ్గర వచ్చేసరికి ఇక్కడ పెన్ బటన్ క్లిక్ చేశాను. సో యాక్చువల్గా మనకి ఫాదర్ నేము, మదర్ నేమే ఇంత ముందు ఉండేది. ఓకేనా, ఇప్పుడు మనం చెక్ చేస్తే డ్రాప్ డౌన్ మెనూలో హస్బెండ్ నేమ్. ఓకేనా, అంటే సో పెళ్ళైన తర్వాత స్త్రీలు వాళ్ళ ఇంటి పేరు మారిపోతుంది అండ్ రిలేషన్షిప్ కూడా మారిపోతుంది. సో దానివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాళ్ళు ఈ ఈపీఎఫ్ సంబంధించింది. చాలామంది నన్ను కాంటాక్ట్ అయ్యారు, చాలామంది అడిగారు సార్ ఎట్లా అని చెప్పేసి. సో లాస్ట్ టైం కూడా మీకు చెప్పాను త్వరలోనే వచ్చేస్తుంది ఈ ఆప్షన్ అని చెప్పేసి. బట్ ఇప్పుడు మనకి ఫైనల్గా ఏంటంటే ఈపీఎఫ్ ఈ హస్బెండ్ అనే ఆప్షన్ని మనకి ఇక్కడ జోడించడం జరిగింది. ఇప్పుడు మీ రిలేషన్షిప్ అనేది చక్కగా మార్చుకోవచ్చు. ఓకేనా, నో ఇష్యూ. సో మీకు ఉన్న ప్రాబ్లం అయితే ప్రస్తుతానికైతే తీరిపోతుందండి దీనివల్ల. ఓకేనా, సో నిజంగా ఈపీఎఫ్ ఒక మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది. దీని ద్వారా చాలామంది ఉన్నారు, ఇట్లా చాలామంది ఇబ్బంది పడుతున్నారు, చాలామంది నన్ను కాంటాక్ట్ అయ్యారు ఈ విషయం మీద. ఓకేనా, సో చూడొచ్చు. ఇప్పుడు మీరు అంచగా ఏంటంటే హస్బెండ్ అని చెప్పేసి ఈ ఆప్షన్ క్లిక్ చేసి మీ రిలేషన్షిప్ అయితే మార్చుకోవచ్చు అనమాట. ఓకే, దీనికి సంబంధించిన పూర్తి ఎస్ఓపి, దానికి సంబంధించిన విధి విధానాలు ఇంతకుముందు లాస్ట్ టైం చెప్పాను. ఓకేనా, సో చూడండి, మన ఛానల్లో రెగ్యులర్గా విజిట్ చేస్తే మీకు ఈ విషయాలన్నీ కూడా అర్థమవుతాయి. ఓకేనా, సో ప్రీవియస్ వీడియోలో కూడా చెక్ చేసుకోండి. సో ఇది ఫైనల్గా ఏంటంటే మనకి జాయింట్ డిక్లరేషన్లో రిలేషన్షిప్ హస్బెండ్ సో మార్చేసుకోవచ్చు. ఓకేనా, ఎంతమంది ఫాదర్ ఉన్న వాళ్ళకి సో హస్బెండ్ అని ఆప్షన్ ఎంచుకొని మీరు మార్చుకోవచ్చు. దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడాను సో కంపల్సరీ మ్యాండరీగా పెట్టాలి. ఇప్పుడు మీరు ఫాదర్ నేమ్ చేంజ్ చేసుకుంటే ఎట్లాంటి డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేస్తున్నారో సో సేమ్ డాక్యుమెంట్స్ అనేవి ఇక్కడ కూడా అప్లోడ్ చేయండి. ఓకేనా, ఆధార్తో పాటు ఒక 3 డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఓకేనా, ఫైనల్గా మనకి ఏంటంటే సో ఈ హస్బెండ్ అనే ఆప్షన్ తీసుకొచ్చింది. సో ఫీమేల్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది ఒక గుడ్ న్యూస్. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే కింద లైక్ బటన్ ఉంది, లైక్ చేసి మన సపోర్ట్ చేయండి. అలాగే 2 విషయాలు మీరు మన తెలుసుకునే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బటన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.